భోగి పండుగను పిఠాపురం నియోజకవర్గంలో గ్రామాన వాడవాడల ప్రజలు సాంప్రదాయబద్ధంగా ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజాము నుండే భోగి మంటలు వెలిగించి భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. పిఠాపురం కోటగువం సెంటర్లో పిఠాపురం జై గణేష్ దేవాలయం ప్రధాన అర్చకుడు మైలవరపు రామకృష్ణ ఆధ్వర్యంలో సాంప్రదాయ రీతిలో ఏర్పాటు చేసిన భోగిమంట ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ భోగిమంట వద్ద అందమైన ముగ్గులు, గొబ్బెమ్మలు, చెరుకుగళ్లతో అందంగా ముస్తాబు చేశారు. అలాగే భక్తులు భోగిమంటలో వేసేందుకు సిద్ధం చేసిన ఆవు పేడతో చేసిన సుమారు 7,000 భోగి పిడకలను భక్తులు భోగిమంటలో వేశారు. జై గణేష్ దేవస్థానం చైర్మన్ ముమ్మిడి శ్రీనివాస్, పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సోదరుడు అలీషా, ప్రముఖ వ్యాపారవేత్త బోనం పరమేష్ చేతుల మీదుగా చిన్నాలపై భోగిపండ్లు వేశారు. అనంతరం మహిళలకు నూతన దుస్తులను అందజేశారు. అలాగే అర్చకులు మైలవరపు రామకృష్ణ, అలీషా, ముమ్మిడి శ్రీనివాస్, బోనం పరమేష్ చేతుల మీదుగా భోగిమంటను వెలిగించారు. ఈ సందర్భంగా మైలవరపు రామకృష్ణ, ముమ్మిడి శ్రీనివాస్, అలీషా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాగాపు గొల్లబాబు, అనిశెట్టి కాశీ విశ్వనాథరెడ్డి, మైలవరపు అవినాశాచార్యులు, మైలవరపు రాము తదితరులు పాల్గొన్నారు. మన పండగ అంటే ఏమిటి అని అందరికి చేసి చూపించాలనే సంకల్పంతో ఈ ఏడాది 7,000 భోగి పిడకలతో మంట వేయడం జరిగింది. అలాగే పిల్లల చేత ఈ భోగి మంట వేయించడం జరిగింది. అలాగే ఆడవాళ్ళకి పసుపు కుంకుమ వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఆ భోగి పండుగ నాడు పసుపు కుంకుమ కొనుక్కుంటున్నారు. భోగి మంట అంటే మనకందరికీ వేడినిచ్చేది, మరి వెలుతునిచ్చేది పండుగగా అందరికీ చెప్తున్నాం. అలాగే మకర సంక్రమణం అంటే రేపు పెద్దవాళ్ళకి బియ్యాలు ఇచ్చేదేమో పెద్దవాళ్ళకి పేరు చెప్పుకొని చేసే కార్యక్రమం. ఈ రోజున ఈ పాత సామాన్లు ఏదైతే ఉన్నాయో ఆ సామాన్లన్నీ తెచ్చి మన భోగి మంటలో వేయడము, పాతదనానికి వీడుకోలు చెప్తూ కొత్తదనానికి తీపిదనం చెప్తూ ఈ భోగి పండుగ సందర్భంగా వారందరూ ఎంతో ఉత్సాహంతో, సంతోషంతో, ఆనందంతో ఈ భోగి పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అలాగే మరిన్ని పండుగలు జరుపుకోవాలని, పిఠాపురం నగరం ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. అసమాధానాలన్నింటినీ కూడా పాలతోరి పూర్తి స్థాయిలో అందరికీ ఆరోగ్యములు సమకూర్చేది అని పండగని తెలియజేయడం కోసం సాంస్కృతికంగా ఏర్పాటు చేసినటువంటి మా అత్యగరత్న ఆంధ్రరత్న మైలవరపు రామకృష్ణ గారికి, అదేవిధంగా మంచి కార్యక్రమాలు సాగిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు పెండుందర బాబు గారు మరియు ఎంపీ గీతా విశ్వనాథ్ గారికి, మరియు ఈ ఆలయ దేవాదాయ ధర్మాదాయ ధర్మకర్తల మండలి, మా యొక్క ప్రతి సంవత్సరం నియమావళికి వచ్చేటువంటి మా ఆధ్యాత్మిక గురువులు ఉమర్ అలీషా గారి పీఠం నుంచి సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరొక్కసారి పండగ శుభాకాంక్షలు.